ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అంటే విషయం తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళ కోసమని ఈ విషయాన్ని చెప్తున్నాను. నా 3 ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఇలాగే జరిగింది, అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. మనం ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్స్ చేసుకుంటాం కదా, టీపా స్కాన్ గానీ ఎన్టీ స్కాన్ గానీ, అందులో బేబీ వెయిట్ అనేది చూపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా బేబీ వెయిట్ అనేది అంతనే ఉండదు. ఆ స్కానింగ్ లో బేబీ వెయిట్ వచ్చేసి 2 kgs ఉన్నది అనుకోండి, అది మనం అనుకోవాలి 1.5 ఉంది అనుకోవాలి. ఎందుకంటే నాకు 3 డెలివరీలో నా బేబీస్ కూడా అలాగే అయ్యారు. స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్న వెయిట్ బేబీస్ అసలు ఉండనే ఉండరు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకనే తెలుసుకుంటారని చెప్తున్నాను. మనం అనుకుంటాం స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్న వెయిట్ బేబీ వెయిట్ ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ అసలు కానే కాదు. అసలు బేబీ పుట్టిన తర్వాత బేబీ వెయిట్ అనేది చేంజ్ అయిపోతుంది. స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నదానికంటే 500 grams మనం తక్కువగానే అనుకోవాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ విషయం తెలుసుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంది స్వప్న. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి, నాకు తెలిసింది అయితే మీకు చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని తెలుసుకోండి.